పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. గుజరాత్లోని సూరత్ నగరం వర్షాలతో వణికిపోతోంది. ఎటు చూసినా నీరు, ఎక్కడ చూసినా జలమయం. అయితే ఇదే వర్షం రెండు అమాయక కుటుంబాల్లో ఎప్పటికీ నిండని చీకటిని మిగిల్చింది. రోజులాగే ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు శవాల ఇంటికి తిరిగొస్తారని ఆ కన్న వాళ్ళు ఊహించలేదు. సూరత్లోని సచిన్ జిఐడిసి పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆడుకుంటూ వెళ్లిన ఆ ఇద్దరు చిన్నారులను నీటి గుంట మింగేసింది. ఇద్దరు చిన్నారులు మృతి స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత 2-3 రోజులుగా గుజరాత్ వ్యాప్తంగా ముఖ్యంగా సూరత్ నగరంలో రికార్డు స్థాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని ప్రధాన రోడ్లతో పాటు పారిశ్రామిక ప్రాంతమైన సచిన్ జిఐడిసి నీట మునిగింది. ఇక్కడి మహావీర్ సొసైటీ, పాలి ఏరియా పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ఏరియాలో ఎక్కువగా ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు నివసిస్తుంటాయి. వర్షం వల్ల పెద్దవాళ్లంతా ఇళ్లకే పరిమితం అవ్వగా స్థానికంగా ఉండే చిన్న పిల్లలు వర్షం తగ్గిన సమయంలో ఆడుకోవడానికి బయటకు వచ్చారు. అందులో ఓ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే అక్కడే అసలైన ప్రమాదం పొంచి ఉందని ఆ చిన్నారులకు తెలియదు. ఆ చిన్నారులు ఆడుకుంటూ మహావీర్ సొసైటీకి కొద్దిగా దూరంలో ఉన్న ఒక పెద్ద నీటి గుంత వైపు వెళ్లారు. పైకి అది సాధారణంగా వర్షం నీరు నిలిచిన చిన్న పల్లంలా కనిపించింది. కానీ దాని లోపల మృత్యువు దాగి ఉందనే విషయం ఆ పసి ప్రాణాలకు తెలియదు. అయితే ముందుగా అక్కడ గుంత, ఆ కథ ఏంటో తెలుసుకుందాం. గతంలో ఇక్కడ ఛత్ పూజ ఉత్సవాల కోసం స్థానికులు గుంతను తవ్వారు. పండుగ అయిపోయిన తర్వాత దానిని సరిగ్గా పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇటీవల కుండపోత వర్షాలకు ఆ లోతైన గుంత మొత్తం నీటితో నిండిపోయి ప్రమాదకరమైన మృత్యు కూపంగా మారిపోయింది. సీన్ కట్ చేస్తే వర్షం కాస్త తగ్గిన తర్వాత ఆడుకునే క్రమంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు ఆ గుంత అంచుకు వెళ్లారు. అక్కడ బురదగా ఉండడంతో కాళ్ళు జారి ఒక్కసారిగా ఆ నీటి గుంతలో పడిపోయారు. గుంత చాలా లోతుగా ఉండడం, చుట్టూ వరద నీరు ఎక్కువగా ఉండడంతో ఆ ఇద్దరు పసివాళ్లు క్షణాల వ్యవధిలో నీటిలో మునిగిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు గమనించే లోపే ఘోరం జరిగిపోయింది. పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఆ గుంత దగ్గర ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సచిన్ జిఐడిసి పోలీసులు, సూరత్ ఫైర్ బి గ్రేడ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి అత్యంత కష్టం మీద ఆ లోతైన గుంతలో భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నీరు చాలా బురదగా ఉండడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. కానీ సిబ్బంది ప్రాణాలకు తెగించి గాలించి చివరికి ఆ ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. కేవలం ఆడుకోవడానికి వెళ్లిన తమ చిన్న పిల్లలు ఇలా శవాలై రావడంతో ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మొచ్చాయి. ఒకరి నిర్లక్ష్యం వల్ల తవ్విన గుంత ఈరోజు ఇద్దరు అమాయక చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘోరంతో సచిన్ జిఐడిసి ప్రాంతంలో ఒకేసారి తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.